అండి దోసకాయ కూర ఎప్పుడైనా ఇలా చేశారా మీరు? దోసకాయ, టమాటా, ఆలు, మునక్కాయ అండ్ టమాటా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు తీసుకోండి. తర్వాత కలిపి పెట్టి చేస్తున్నాను. కాకపోతే ఇందులో ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ అయితే వేస్తున్నాను. అది ఏం వేస్తున్నానో వీడియో చూస్తే పూర్తి వరకు మీకు అర్థమవుతుంది. ఇట్లా అన్నీ కలిపి వేసుకున్న తర్వాత ఉప్పు, కారం, పసుపు, నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇప్పుడు వేయకూడదు. తర్వాత ఇది స్పెషల్ ఇంగ్రీడియంట్ అన్నా కదా, ఇదే అండి. మామిడి ముక్కలు కానీ మామిడి పీసెస్ కానీ ఉంటే వేసేసుకోవాలి. ఎందుకంటే కొంతమంది చింతపండు పులుసు వేసి వండుకుంటూ ఉంటారు. ఈ సీజన్లో ఇలా వండుకుంటే చాలా బాగుంటుంది. నేను ఫస్ట్ టైం చేశాను, బట్ టేస్ట్ అనేది ఎక్సలెంట్గా ఉంది. చింతపండు పులుసు వేసేదానికంటే కూడా ఇలా బాగుంది. అదొక టైప్ టేస్ట్, ఇదొక టైప్ టేస్ట్, పులుపు టేస్ట్ నేను చెప్పేది. తర్వాత స్టవ్ వెలిగించి ఇంకా దాన్ని కలిపి పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు ఉప్పు, కారం అది యాడ్ చేసుకోవాలి, కలుపుకోవాలి. అది ఉడుకుతూ ఉన్నప్పుడు ఎక్కువ నీళ్ళు పోసేసుకోకండి, ఎందుకంటే అన్నీ కలిపి పెట్టాం కదా, ఉడకడానికి టైం పడుతుంది అని చెప్పి ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోకండి, చూసుకొని యాడ్ చేసుకోండి. ఈ మునక్కాయ వల్ల అండ్ మామిడికాయ ముక్కల వల్ల ఆరు మామిడి పీసుల వల్ల టేస్ట్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా అది ఉడుకుతున్నప్పుడు వేయాలి. వేస్తే మంచి స్మెల్ వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. దీంట్లో ఎండు చేపలు ఉంటాయి, ఎండు రొయ్యలు, చేపలు ఉంటాయి కదా, అవి కూడా యాడ్ చేసుకోవచ్చు సపరేట్గా ఆయిల్లో వేయించి, లేదంటే పోపులో వేసుకున్న చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఒక్కసారి ఇట్లా.